నా పేరు రూపేష్, హిందీ మహావిద్యాలయ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నేను ఇవన్నీ గొడవలు చూస్తుంటే నాకు కూడా భయం అవుతుంది. నేను కూడా న్యూ స్టూడెంట్, ఇప్పుడిప్పుడే అడ్మిషన్ తీసుకున్నాను ఈ కాలేజ్లో. వీళ్ళ రెస్పాన్సిబిలిటీ చూస్తుంటే నాకు కూడా భయం అవుతుంది. ఎందుకన్నా అడ్మిషన్ తీసుకున్నా ఈ కాలేజ్లో నాకు అనిపిస్తుంది. ఏమన్నా అంటే టీసీ ఇచ్చేస్తాం అని భయపెడుతున్నారు. నేను నిన్న కూడా కాలేజ్ ఉన్నాను. నేను కూడా ఏపీపీలో జాయిన్ అయ్యాను. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తుంటే మాకు కూడా భయం అవుతుంది. నెక్స్ట్ కూడా ఇది అవుతుందేమో, ఇప్పుడు ఈ అన్న వాళ్ళు ఉన్నారు, ఈ అన్న వాళ్ళు లేనప్పుడు ఇట్లా అవుతుందేమో అని మాకు ఇట్లా భయం అవుతుంది. ఆ ప్రాబ్లం ఏది ఉందో ఈసారి వచ్చింది, నెక్స్ట్ సారి కూడా రావద్దని ఏమన్నా ఏమంటారు, నెక్స్ట్ సారి కూడా రాదు అని ఏమన్నా అష్యూరిటీ ఇవ్వగలుగుతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాలేజ్ ప్రెసిడెంట్, హెచ్ఎంబి కాలేజ్ ప్రెసిడెంట్. ఇక్కడ వచ్చేసి మేము ఎందుకు ధర్నా చేస్తున్నామంటే ఈరోజు మా మెమోలల్లో కానీ రిజల్ట్స్ వల్ల కానీ చాలా ఫరక్ వస్తున్నాయి. మెమోలలో రిజల్ట్స్ ఏమో పాస్ అయిన వాళ్ళు ఏమో ఫెయిల్ చూపిస్తున్నాయి, ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అని చూపిస్తుంది. ఇంకా ఎగ్జామ్కి రాని వాళ్ళని కూడా పాస్ చేసేస్తున్నారు మన కాలేజీలలో. ఆమె నూరుతోటి ఆమెనే ప్రిన్సిపల్ మేడమే చెప్పింది వైస్ ప్రిన్సిపల్ రిజైన్ చేసిందని చెప్పేసి. ఎందుకు రిజైన్ చేసిందని చెప్పి మేము క్వశ్చన్ వేసి ఇక్కడ మెమోలు అనేవి అమ్ముకుర్రంట బయట. అమ్ముకున్నందుకు ఆమె అమ్ముకుంటుందని చెప్పేసి రిజైన్ చేయించినామని ఆమె కాలేజీలో లేదు, ఇప్పుడు ఆమె రిజైన్ చేసినని చెప్పింది. ఇప్పుడు మీ మీడియా ముందర మీరు చూసినట్టయితే ఆమె వైస్ ప్రిన్సిపల్ మేడము స్కోప్ చేసి చూడవచ్చు. ఆమె వైస్ ప్రిన్సిపల్ మేడం ఆమె ఇక్కడికి వచ్చింది. నేనెందుకు రిజైన్ చేసిన, నేను నా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నీ కాలేజీకి రావట్లేదు నేను అని అన్నది. అట్లాంటిది ఈమె వైస్ ప్రిన్సిపల్ ఏం తప్పు చేసినని చెప్పి ఈమె చెప్పినాము. ఇప్పుడిప్పుడే చెప్పినప్పుడు ఈమె వారంలో నేను పరిష్కారం ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాము అన్న? ఆయనది ఏమని చెప్పి నమ్ముతాము? ఆమెనేమో అంత మంచిగా వచ్చి మీ రోల్ నెంబర్ రాసిరు, నేను పరిష్కారం చేస్తాను వైస్ ప్రిన్సిపల్ అంటుంటే, ఇక్కడనేమో వైస్ ప్రిన్సిపల్ రిజైన్ చేసింది, వైస్ ప్రిన్సిపల్ ఈ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అమ్ముకుందని చెప్పి అంటారు. ఇక్కడ 49 మెంబర్స్ స్టూడెంట్స్ పైసల కోసం మెమోలు కొన్నారని చెప్పారు. మాకు 45 days రావాల్సిన రిజల్ట్ 70 to 80 days పట్టింది. ఎందుకు అని అడిగితే అది ఇంటర్నల్ ఇష్యూ అని మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ అయిందని చెప్పారు, కానీ ప్రింటింగ్ మొత్తం తప్పే అని చెప్తారు. ఎగ్జామినేషన్ మాకు వైస్ ప్రిన్సిపల్ మేడము రిజైన్ చేసింది, ఆమె తప్పులు చేసింది, అందుకే ఆమె రిజైన్ చేపించినామని చెప్పి మాట్లాడిన మేడము ఇప్పుడు చూస్తే ఆమె వచ్చి రండి మీ హాల్ టికెట్ నెంబర్లు కానీ మాట్లాడతాను అంటుంది. మీరు రండి మేము మాట్లాడతామని అంటుంది. మేము ఎట్లా నమ్మాలి? ఒక్కొక్కటి హాల్ టికెట్ నెంబర్ తీసుకొని మీరు ఎట్లా పాస్ అవుతారు? ఆటోనామస్ కాలేజ్ అంటే మా చేతుల్లో ఉంటుంది అని చెప్పి భయపడిస్తారు. నువ్వు సర్టిఫికేట్లు పైసల కోసం అమ్ముకున్నావు, కష్టపడ్డోళ్ళు జీవితాలు నాశనమైనవి, అది ఓకే. కానీ నువ్వు ఒక క్వశ్చన్ చేస్తే స్టూడెంట్స్కి ప్రాపర్గా ఆన్సర్ ఎందుకు చేస్తలేవు? మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఇంతమంది విద్యార్థుల జీవితాలు ఏం కావాలి? ఒక్కొక్కడు పైసలు కట్టి చదువుకుంటుంది ఎందుకైనా సరే. నువ్వు పైసలు కట్టినా, నీకు పైసలు అవసరం ఉందేమో, తీసుకున్నావేమో, లంగ పని చేసినావు, దొంగ పని చేసినావు, కానీ మిగతాడు కష్టపడి చదివినోడు ఏం కావాలి? ఈ కాలేజ్ నమ్మ ఎందుకు వేసిర్రు? అక్కడ పేరెంట్స్ ఏమంటారు? నువ్వు చక్కగా చదివితే తిరగకుండా ఇది చేస్తా అని పేరెంట్స్ పిల్లల్ని తిడతారు. కానీ మేనేజ్మెంట్ ఇంత చెత్త అవుతుందంటే నమ్ముతారా? పేరెంట్స్ మా డాడీకి ఫోన్ చేసి తిడితే నాకు ఫోన్ చేస్తుంది మా డాడీ, ఏమైతుందిరా భయ్, నీ మీద కేసు అయిందంట కదా, ఇంటికి రా మూసుకొని అని చెప్పి మా డాడీ అంటుండు. నిన్ను ఫెయిల్ చేస్తా అంటే ఇంట్లోకి పర్సనల్గా ఫోన్ చేసి టార్గెట్ చేసి భయపడిస్తారు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఇదే మీడియా ముందర చెప్తున్నా, భయపడిస్తే భయపడేది కాదు. ఈ ఉద్యమం పెద్ద ఎత్తున తీసుకోవడం పరిష్కరించకపోతే అని నేను చెప్తున్నా. రాకేష్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో చదువుతున్నాను ఇదే కాలేజ్లో. సెకండ్ ఇయర్ లో కూడా నన్ను ఒకటే సబ్జెక్ట్ లో ఫెయిల్ చేశారు. మళ్ళీ అదే సబ్జెక్ట్ ఇయర్ లో కూడా సేమ్ ఫెయిల్ అని రాస్తారు. నేను 2 times ఎగ్జామ్ రాసినా నేను రాయలేదని చెప్తున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటున్నారు. ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం కాదు, అది వీళ్ళ ప్రాబ్లం. వీళ్ళు కావాలని స్టూడెంట్స్ ని ఫెయిల్ చేస్తున్నారో లేకపోతే దేనికి చేస్తున్నారో తెలియట్లేదు. దీని గురించి గట్టిగా అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, టీసీ ఇస్తాం, ఆటోనామస్, ఇది అది మా చేతిలో ఉంటారు, మీరు ఎట్లా ముందుకు వెళ్తారో చూస్తాం అని చెప్పేసి మాకు భయపెట్టిస్తున్నారు, ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేడం ఎందుకు రిజైన్ చేస్తున్నారు అంటే వాళ్ళ తప్పు ఉంది, ఫ్రాడ్ జరుగుతుంది కాలేజీలో, వాళ్ళ మిస్టేక్ దాన్ని సరిదిద్దుకుంటలేరు, అది స్టూడెంట్స్ మీద రుద్దుతుర్రు. ఏమంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం, అంతే. అందరిని ఇట్లానే ఫెయిల్ చేస్తుర్రు. అందరి దగ్గర నుంచి ఈ ప్రాబ్లం అందరి దగ్గర ఉంది, అందరికి కట్టగలిసి చేస్తున్నారు ఇది, కానీ ఎవరు అని బయటపడతలేరు. ఇది వైస్ ప్రిన్సిపల్ వచ్చి పర్సనల్ ఇష్యూ వల్ల నేను రిజైన్ చేస్తున్నానని చెప్పింది. మనకి ఇంకా అది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏముందో మనకు తెలియదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రిన్సిపల్ ఇంకా మిగతా లెక్చరర్స్ అందరూ రిజైన్ చేశారు. కానీ ఇప్పుడు చెప్తుంది ఎవరైతే అక్కడ అలా చేశారో వాళ్ళందరినీ రిజైన్ చేయించామని మాకు ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం చెప్పింది. ఎగ్జామ్కి వచ్చినాయండి, నేను ఆడ రాసిన అయిపోయింది.
కానీ నాకు ఆ ఎగ్జామ్ షీట్లో నాకు మెమోలో అబ్సెంట్ అని పడ్డది. ఎగ్జామ్ రాసినదండి. ఎందుకు పడ్డది అంటే చెక్ చేస్తున్నాం అని చెప్పారు. నాకు అబ్సెంట్ రాలేదు ఆ రోజు అని చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాలేజ్లోనే వచ్చింది. ఇక్కడనే కాలేజ్ సెంటర్, మా సెల్ఫ్ సెంటర్, మా ఆటోనమస్ కదా, మా సెల్ఫ్ సెంటర్ ఉంటుంది. మేము కాలేజ్కి వచ్చి రాసిన కాబట్టి వీళ్ళు మా క్లాస్లోనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఇట్లా అడగచ్చు, మీరు వచ్చిన వాళ్ళు కదా. రాసిన నేను పాస్ చేయమని అడుగుతలేనండి, జస్ట్ నా రిజల్ట్ పాస్ ఫెయిల్ రెండింటి ఏదో ఒకటి చెప్పేసేయండి అని అడుగుతున్నాను. నేను ఫస్ట్ పోయి మాట్లాడినా, నేను స్టార్టింగ్లోనే పోయి మాట్లాడినాను ఇష్యూ గురించి. మాట్లాడితే చెక్ చేస్తున్నామండి అని చెప్పారు. ఇవాళ మళ్ళీ ఒకసారి పోయి మాట్లాడితే వేరే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చేది ఉంది, వాళ్ళు వచ్చి చూస్తారని చెప్పారు. మీరు కూడా వచ్చారు మేడం అంటే మాకు అథారిటీ లేదు అని అంటారు. సరే మేము నాకు అటెండెన్స్ షీట్ చూపించండి మేడం, నేను రాసిన అని చెప్పారు. సిగ్నేచర్ పెట్టుకుంటే కదా మేడం అంటే మేము చూపించలేము అంటారు. అంటే మేము కన్సర్న్ నేను రాసిన నాకు ప్రూఫ్ ఇట్లా నేను ఫోటో తీసి పెట్టుకుంటా మ్యామ్, నేను అటెండెన్స్ షీటే అడుగుతున్నాను, నేను పేపర్ అడుగుతలే అన్న. అంటే ఆ రోజు వచ్చినట్టు నాకు ప్రూఫ్ ఉంది, నేను నాకు జస్ట్ చూపించండి, నేను నా ప్రూఫ్ ఉంది, నేను పెట్టుకుంటా ఫోటో తీసి అన్న. వాళ్ళు లేదు కుదరదు అది అని చెప్తారు, కాన్ఫిడెన్షియల్ అని చెప్తారు. ఏమనంటే రివాల్యుయేషన్ రీకరెక్షన్ పెట్టుకోండి అంటున్నారు అన్న. అంటే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు అంటే పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం లేని వాళ్ళు ఏం లేని వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వచ్చి ఫీజుల కాడన్నా కట్టుకుంటున్నారు. ఇప్పుడు కష్టపడి చదువుకున్న వాళ్ళు పాస్ అయిపోతా అన్న కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు అయినా కానీ చాలా మంది రివాల్యుయేషన్ పెట్టి ఎవరు పాస్ కాలేదన్న. 5,000 అడుగుతున్నారు. 5,000 అడిగినాక కూడా ఒకవేళ కరెక్ట్ అయితే రిటర్న్ మాకు 1,000 రూపీస్ వస్తాయంటన్నా. పర్ సబ్జెక్ట్కి 5,000 అంటే అంత ఒక్కొక్కరికి చాలా మంది మేము వచ్చిన కాడ నుంచి చూస్తున్నాం అన్న. ఒక్కొక్క సెమిస్టర్లో ఒకటన్నా అంటే ఏమన్నా అనుకోవచ్చు అన్న. ప్రతి సెమిస్టర్కి 2-3 బ్యాక్లాగ్స్ పడుతున్నాయి అన్న ఒక్కొక్కరికి. కొంతమంది అయితే కాలేజ్కి రాకుండా టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్న. ఎవరు ఇంట్లో కూడా ఏం చెప్పుకోలేకపోతున్నారు అలా ప్రాబ్లమ్స్. ఇంట్లో చెప్పుకుంటేనేమో స్టడీ ఆపిచ్చేస్తున్నారు, నీకు చదువు రాదు ఏం రాదని. పాత స్టాఫ్ నుంచి ఇప్పటి నుంచి వరకు అన్న ఏం చేంజ్ కాలేదన్న. ప్లస్ అన్న ఎగ్జామినేషన్ బ్రాంచ్ కాడ కూడా ఫీజ్ డేట్ అనేది వస్తే అన్న ఫైన్ లేకుండా మాత్రం పెట్టారన్న. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తే ఎగ్జామ్స్ 1 వీక్ ఉన్నాక 1 వీక్ ముందే ఎగ్జామ్స్ వస్తేనే ఫీజు కట్టాలని చెప్తారన్న. సరే మేము కట్టేస్తామంటాం, కొంచెం టైం ఏమని చెప్తామన్నా. ఆ 1 వీక్ తర్వాత కూడా 500 ఫైన్కి కూడా 5th వరకే ఉంటుంది. ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ దాటింది అనుకో ఇంకో 500 రూపీస్ ఫైన్. బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకో, బ్యాక్లాగ్స్ కట్టలేకపోయినా ఇంకో 500 రూపీస్ ఫైన్. ఇట్లా ఫైన్స్ పెట్టుకుంటూ పోతున్నారు. చాలా మంది బీదోళ్ళు ఏదేదో వేరే సర్టెన్ ఒక గోల్స్ అనుకొని వస్తారు. ఆ గోల్స్ రీచ్ కానికే కష్టపడి చదువుకుంటే ఇట్లా బ్యాక్లాగ్స్ పడుతుంటే ఉన్న కాన్ఫిడెంట్ పోతుంది. ఎట్లా చదువుకుంటారన్న? కొంచెం తొందరగా రెస్పాన్స్ అయ్యి చాలా మంది పాస్ కావాల్సిన వాళ్ళు ఫెయిల్ అయినారు. కొంచెం మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని పాస్ చేపిస్తే అదే చాలన్న, మాకు వేరేది ఏం అవసరం లేదు. మా ప్రిన్సిపల్ ఏమంటలేరు అన్న, అంత ఫ్యాకల్టీ డిఫాల్ట్ ఏం కాదు, మొత్తం మాదే డిఫాల్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. కాలేజ్లో మేము ఆల్రెడీ ఫార్మల్గా లెటర్స్ రాసి అవన్నీ కూడా చేసినాం ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి. కాకపోతే ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నిన్న వెళ్ళి మాట్లాడితే కూడా మమ్మల్ని అందరినీ బెదిరించింది. ఎట్లా మాట్లాడుతుందంటే మేము ఒకటి మాట్లాడితే దానికి ఆపోజిట్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తుంది, మీరెంత అన్నట్టు మాట్లాడుతుందామా. మళ్ళీ నార్మల్గా ఏం మాట్లాడినా అసలు మంచి వేళ రెస్పాండ్ అయితే లేదు. స్టూడెంట్స్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడతలేదు. మేము లెటర్స్ రాసినాం, అన్నీ చేసినాం కానీ కూడా అసలు రెస్పాన్స్ లేదు ఆమె నుంచి. ఏమన్నా అంటే బెదిరిస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మీ మీద డిటైన్ చేస్తాం అంటుంది. చాలా మంది ఫెయిల్ అయినారు బ్రో. అసలు ఎట్లా అంటే మేము ఇంతగానో కష్టపడి చదువుతుంటే మాకు వాల్యూ లేకుండా పోతుంది. అసలు మేము ఏం చేయాలని చెప్పి మేము కూర్చున్నాం. కరెక్ట్ 1 వీక్లో కానీ మాకు సమాధానం రాకపోతే ఈ ఇష్యూ చాలా పెద్దగా అవుతుంది. నా పేరు సాయి కుమార్, హిందీ మహావిద్యాలయ 2nd ఇయర్ చదువుతున్నా. సమస్య వచ్చేది అంటే రిజల్ట్స్ గురించి అడిగితే రిజల్ట్స్ లేట్ ఇస్తారు, ఏమైనా ఉంటే సాఫ్ట్వేర్ ఎర్రర్ అని చూపిస్తారు. అసలు అర్థమే కాదు. ప్రిన్సిపల్ని అడుగుతానేమో ప్రిన్సిపల్ ఏం చెప్తే సాఫ్ట్వేర్ 6 లక్షలు పెట్టి కొనుక్కుందామంటది వేరే సాఫ్ట్వేర్. అసలు రిజల్ట్ గురించి అడిగితే ఇంకోళ్ళు ఏమో 3 సబ్జెక్టులు రాస్తే 2 సబ్జెక్టులు రాసినా అని చూపెడుతుంది. అసలు అర్థమే కాదు. ఇది వచ్చిన ప్రాబ్లం. మేడం ఏమంటుంది 1 వీక్ టైం అడుగుతుంది. మేనేజ్మెంట్ లెటర్ రాసామంటున్నాం సైన్ సిగ్నేచర్ పెట్టి. అన్న దాదాపు మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఉందన్న. అయితే ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా రేపు మాపు అని చెప్పి మాట్లాడుతారు. ప్రిన్సిపల్ ఇప్పటివరకు కాన్స్టెంట్గా లేరు. అయితే దీని గురించి నేను వెళ్ళి ప్రిన్సిపల్ మేడం శాంతియుతంగా కలిస్తే మీరు ఏం చేస్తారో చూస్తా, మీకు ఛాలెంజ్ ఇస్తున్నా అని చెప్తుంది మేడం. మేడము 1 వీక్ అంటుంది, 2 రోజులు అని అంటుంది అని అంటారు. అట్లా
సాఫ్ట్వేర్ ఎగ్జామినేషన్ లో ఉండే సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని చెప్పి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. ఒకవేళ సాఫ్ట్వేర్ వల్ల ఎంతమంది జీవితాలు ఖరాబ్ కాలే అని మాట్లాడితే అదంతా ఏమంత సీరియస్ కాదు అని మాట్లాడుతుంది మేడం. అంటే మేడం ఒకటి ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో వాళ్ళని అడగండి, ఏడ మిస్టేక్ వచ్చిందో వాళ్ళు వెరిఫై చేసుకోండి మేడం. ఒక్కటి ఆల్రెడీ మేము మెమోస్ తీసుకుర్రు మేడం, మేము ఉన్నది మాట్లాడుతున్నాం, మేము కూడా చాలా పొలైట్ గా మేడం. ఇంకొకటి మీరు రిజైన్ చేసిన అంటే మీతో ఏం మాట్లాడతాం మేడం. నిన్న మీరు వచ్చిర్రా ఎస్ మేడం. నిన్న ఇష్యూ గురించి మేడం తోటి మాట్లాడితే మీరెవరు అని చెప్పారు మేడం. ఓకే మేడం, వీ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ వీఆర్ సేయింగ్ అబౌట్ మేడం. ఒకటి సరే మేడం, ఆల్రెడీ మెమోస్ తీసుకున్నారు మేడం. ఇగో మేడం ఒకటి క్రాస్ చెక్ చేసుకోండి మేడం. మేడం ఇగో ఏమంటుంది ప్రిన్సిపల్ మేడం, ఇగో ప్రిన్సిపల్ మేడం ఏమంటది, రండి మిమ్మల్ని నెక్స్ట్ ఇంకా 2 సెమిస్టర్ ఉంటది, ఫస్ట్ ఇయర్ ఇంకా 6 సెమిస్టర్ 4 సెమిస్టర్లు భయపడిస్తారు మేడం. వీళ్ళందరూ రాస్తారు. ఒకటి చెప్తున్నా మేడం, ఎగ్జామినేషన్ లో క్రాస్ చెక్ చేసుకోండి ఏడా మిస్టేక్ వస్తుందో మేడం. మేడం మేడం సప్లీలో ఉన్న మేడం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి వచ్చినాయి మేడం. మేడం చెప్పండి మేడం. ఒక చిన్న క్వశ్చన్ మేడం. మేడం బిందు చెప్పు బిందు మేడం. ఒకటి మేడం 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 ప్రింటింగ్ మిస్టేక్ ఆమెది కూడా కావచ్చేమో మేడం, ఫెయిల్ అయిందని చెప్పి మేడం. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్ అడుగుతాం మేడం మీకు. మేడం ఇప్పుడు ఇంతమంది కరెక్షన్ తప్పైనప్పుడు పాస్ అయిన మేము వాళ్ళు కష్టపడి రాసిన ఎట్లా నమ్ముతాం మేడం మేము? మేడం ఇవ్వండి, ఇక్కడ చూడండి అన్న, లెటర్ చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. ఇది అది పాస్ అని రికార్డ్ ఇచ్చింది అన్నయ్య. ఇది చూడండి అన్న ఒకసారి, ఇతను ఇది యాక్చువల్గా రెగ్యులర్ అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్ లో పాస్ అని చూపించింది. బ్రైట్నెస్ ఇంతే అన్న. ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్ లో పాస్ అని చూపించింది మెమోలా. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో పాస్, ఇది రెగ్యులర్ మెమో. ఏది అతను అబ్బాయి 3rd సెమిస్టర్ లో ఉన్నప్పుడు ఇదే అబ్బాయి బ్యాక్లాగ్ రాస్తే ఆ ఇంగ్లీష్ అసలు పాస్ అయిన దాంట్లో వీడు ఎగ్జామే రాయలే, ఫెయిల్ అని చూపిస్తుంది ఇక్కడ. అయితే ఈయన పెట్టుకున్న ఎగ్జామ్స్ కంటే లేని ఎగ్జామ్స్ కూడా యాడ్ చేస్తుంది. ఇంకొకటి ఇట్లా సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. రాకేష్ నువ్వు ఫోటోస్ ఇచ్చినావి మెమోలు, మీ మెమోలు ఇవ్వండి, మేము మాట్లాడతాం, మేము ఇష్యూ సాల్వ్ చేస్తామని చెప్పి పెట్టిరు. మేము దీని గురించి మాట్లాడుతుంటే ఏదో ఒక విషయంగా డీటెయిన్ చేస్తాము, సస్పెండ్ చేస్తామని చెప్పి భయపడిస్తారు ఒక్కొక్కటి. ఇదేందన్నా మేము ఇదే అంటున్నాం. ఒకటి మేము ఏమంటున్నాం అంటే మీకు క్లియర్ గా చూపిస్తున్నాం ఎవిడెన్స్, ప్రతి దగ్గర ప్రాబ్లం ఉంది. ఒకవేళ ఎగ్జామినేషన్ లో ప్రాబ్లం ఉంటే మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. జీతం ఫీజు ఒక్కరితో కలెక్ట్ చేయలే, అందరితో కలెక్ట్ చేసారు కాబట్టి అందరిది క్రాస్ చెక్ చేయండి. మేము అది డిమాండ్ చేస్తున్నాం. మేమన్నా తప్పు మాట్లాడుతున్నామా? ఇంతమంది సప్లీ కట్టిరు, అంతమంది ఒకసారి క్రాస్ చెక్ చేయి, తెలుస్తుంది. ఇవో ఇప్పుడు చెప్తున్నా మేడం. మేడం నేను ఇప్పుడు మేడం 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 ఒకటి నేను ఇంకొకటి మాట్లాడతా మేడం. మేడం ఒకటి మీరు మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు మీరు రిజైన్ చేసిరంటే మేము షాక్ అవుతున్నాం. ఏమని చెప్తుంది తెలుసా, అప్పుడు తప్పులు అయినాయి, ఆ తప్పులు ఉన్న వాళ్ళని రిజైన్ చేయించినాము, రిజైన్ వెళ్ళిపోయారు. వైస్ ప్రిన్సిపల్ కూడా రిజైన్ అయిందని చెప్పి చెప్పింది. ప్రిన్సిపల్ చెప్పలేదని చెప్పి అడగండి మేడం. మేడం ఆ మాట చెప్పింది ఇంతమంది విద్యార్థి. ఇప్పుడు మీరు తప్పు చేసిరని మాకు అర్థం చేసుకోవాలా మేడం? మేడం మీరు తప్పు చేసిరని మేము అర్థం చేసుకోవాలా? వైస్ ప్రిన్సిపల్ ఎవరు? వైస్ ప్రిన్సిపల్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో మీరే ఎవరు రిజైన్ చేసిరా? ఏ వైస్ ప్రిన్సిపల్ కి అర్థం నేను అనలే. సరే మేడం, సరే నేను అన్నాను కదా ఆ వైస్ ప్రిన్సిపల్. మేడం మేడం వైస్ ప్రిన్సిపల్ ఇక్కడ మీరే మేడం.